వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీకు రైల్వే నుండి అయితే నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ రోజు నుండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేయండి. సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ సైన్స్ నుండి మనం చూడబోతా ఉన్నాం జలచక్రం. ఈ క్లాస్లో ఘనీభవనం, ద్రవీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణం, ఉత్పతనం, అవపాతం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతా ఉన్నాం. సో దానితో పాటు డిగ్రీ టు సెల్సియస్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ క్లాస్లో పూర్తిగా నేర్చుకుందాం. సో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, జలచరాలు మంచు కింద ఏ విధంగా నివసిస్తాయి, అది ఏ విధంగా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు అక్కడ అప్డేట్ ఇస్తాను. సో క్లాస్ పూర్తిగా చూడండి, పైన కాకుండా పూర్తిగా చూసి కంప్లీట్గా నేర్చుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో. సో ఇది అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. బట్ మన ఫోకస్ రైల్వేనే కనుక దాని మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో జలచక్రం జనరల్లీ మనకి నీరు అనేది మనకి 3 రకాలుగా లభిస్తూ ఉంటుంది. అది ఘన రూపంలో, ద్రవ రూపంలో, అదేవిధంగా వాయు రూపంలో కూడా మనకి లభిస్తుంది. నీరు మనకి 3 రకాలుగా లభిస్తూ ఉంది: ఘన రూపము, ద్రవ రూపము, వాయు రూపము. జనరల్లీ మంచును గనక అంటే ఐస్ని వేడి చేస్తే ఏమవుతుందండి? నీరుగా మారుతుంది. ఆ నీరును ఇంకా వేడి చేస్తే ఏమవుతుంది? నీటి ఆవిరిగా అంటే వాయు రూపంలోకి మారిపోతుంది. అవునా? సో అదేవిధంగా ఆ నీటి ఆవిరిని మనం చల్లబరిస్తే ఏమవుతుంది? నీరుగా మారుతుంది. ఆ నీరుని ఇంకా మనం చల్లబరిస్తే మంచుగా మారుతుంది. సో అంటే ఘన రూపం నుండి ద్రవము, ద్రవ రూపం నుండి వాయు రూపం నుండి మళ్ళీ ద్రవము. ఇది హీట్ చేసిన కొద్దీ, ఇది కూల్ చేసిన కొద్దీ. అవునా? సో ఈ విధంగా మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం డెఫినేషన్ తెలుసుకుందాం. ద్రవీభవనము, మెల్ట్ చేయడం, కరిగించడము. అవునా? సో ద్రవీభవనం అంటే ఏంటి? ఘన రూపము నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను, అంటే సాలిడ్ నుండి లిక్విడ్ ఫార్మేషన్లోకి ఆ మారే ప్రక్రియను ఏమంటాం మనము? ద్రవీభవనము అంటాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఘన రూపము నుండి ద్రవ రూపంలోకి. బాష్పీభవనము, ఎవాపరేషన్ అంటే ఏంటిది? ద్రవ రూపము నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఎగ్జాంపుల్, మనం బట్టలు పిండేసి ఆరేస్తాం కదా ఆరు బయట, అప్పుడు అవి ఎండిపోతాయి. మరి ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవాపరేట్ అయిపోయింది, బాష్పీభవనం చెందింది. అంటే ఆ ద్రవ రూపంలోది కాస్త వాయు రూపంలోకి మారిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటిది? బట్టలు ఆరేసినప్పుడు. అవునా? సో ఈ విధంగా బాష్పీభవనం ఉంటుంది. నెక్స్ట్ సాంద్రీకరణము, కండెన్సేషన్. దీన్నే సంక్షేపణం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇదేంటి? వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను, అంటే మనకి ఇక్కడ గ్యాస్ ఫార్మేషన్ టు లిక్విడ్ ఫామ్లోకి మారే ప్రక్రియను ఏమంటాము? కండెన్సేషన్, సాంద్రీకరణం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఉత్పతనము అంటే ఏంటి? ఉత్పతనం అంటే సబ్లిమేషన్. ఘన రూపము నుండి నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని, ఏమంటామో ఉత్పతనం అంటాం. ఎగ్జాంపుల్ నాప్థలిన్ గోళీలు ఉంటాయి కదండి, నాప్థలిన్ గోళీలు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, ఉత్పతనంలో ఏమైంది? ద్రవ పదార్థాన్ని మనం ఆ ఫామ్లోకి రాలేదు. మనం
డైరెక్ట్ సాలిడ్ నుండి మనకి గ్యాస్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోయింది. నాప్థలిన్ గోళీలు కానీ మనకి ఈ కర్పూర బిళ్ళలు ఉంటాయి చూసారా, కర్పూర బిళ్ళలు మీరు ఓపెన్ ఎయిర్లో పెడితే అవి డైరెక్ట్ ఎవాపరేట్ అయిపోతాయి, అంటే మనకి వాయు రూపంలోకి మారుతుంది. సో ఇలాంటివి అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ అవపాతము, ప్రెసిపిటేషన్. వాతావరణంలో మనం నీరు వివిధ రూపాల్లో ఉంటుంది, అవునా? నీరు వివిధ రూపాల్లో ఉంటుంది. ఆ వివిధ రూపాల్లో ఉన్న నీరు భూమి మీదకు చేరడాన్ని అవపాతము అంటాము. గ్రావిటీ ఫోర్స్ వల్ల ఆ భూమి మీదకి చేరడం వల్ల, అంటే మేఘాలలో నుండి ఆ నీరు ఏదైతే ఉందో అది భూమికి చేరడాన్ని ఏమంటాము? అవపాతము అంటాము. సో ఈ డెఫినేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జలచక్రం ఏ విధంగా రన్ అవుతుందనేది చూద్దాం. మనకి సముద్రాలు, నదులు, సరస్సులు తదితర వాటి నుండి నీరు ఏమైంది? బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారి మేఘాల రూపంలో పైన ఉంది. ఆ మేఘాలు చల్లగా అయినప్పుడు ఏమైతాయి అంటే ఆ నీటి ఆవిరి అంతా కూడా బరువెక్కి ఇక అక్కడ ఉండలేకపోతుంది, ఆ వాతావరణంలో ఉండలేక భూమికి చేరిపోతుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటాం? మేఘాలు చల్లబడి సాంద్రీకరణం ద్వారా తిరిగి వర్షంగా మారుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్లో అవపాతం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ ప్రక్రియ ఒకదాన్నొకటి మళ్ళీ ఈ నదులు, సముద్రాల్లో నీరు అంతా కూడా మళ్ళీ ఎవాపరేట్ అవ్వడం, అక్కడ మళ్ళీ మేఘాల్లోకి మారడం, అక్కడ లిక్విడ్గా ఫామ్ అయ్యి ఆ బరువు అంతా ఇక మోయలేదు ఈ మేఘాలు అన్నప్పుడు మళ్ళీ కిందికి పడడం, ఇదంతా కూడా ఒక సర్కిల్ మాదిరి జరుగుతూనే ఉంటుంది. జనరల్లీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేను ఏదో ఎగ్జామ్ రాశానండి, అప్పట్లో కొన్ని ఇయర్స్ కింద ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఆన్సర్ నేను పెట్టలేకపోయాను. తర్వాత ఏంటి అని నేను చూడడం జరిగింది. ఇది ఎన్సీఆర్టీలో మనకి ఉంది ఈ పాయింట్. ఏమైందంటే సాధారణంగా పదార్థాలన్నీ కూడా చల్లబరిస్తే ఏమైతాయి? సంకోచిస్తాయి. మనం చలికి ఏమంటాం? ఇట్లా దగ్గరకు అనుకుంటాం కదా, సంకోచిస్తాయి. వేడి చేస్తే ఏమవుతాయి? వ్యాకోచిస్తాయి, అవునా? అయితే కానీ 4 డిగ్రీ సెల్సియస్ నుండి ఇంకా మనం ఆ ఉష్ణోగ్రతను తగ్గిస్తున్న కొద్దీ నీరంట సంకోచించడానికి బదులు వ్యాకోచిస్తుంది. సో తద్వారా వ్యాకోచించి ఏమవుతుందంటే ఘన రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ ఏదైతే ఉందో, ఒక 1 లీటర్ వాటర్ మనకి ఘన రూపంలోకి మార్చినట్లయితే ఈ షేప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అంటే పదార్థం అనేది వ్యాకోచించింది. ఓకేనా. సో జనరల్ ఏం జరగాలి? చల్లబరుస్తున్న కొద్దీ సంకోచించాలి, ఇంకా దగ్గరికి కుదించుకపోవాలి. కానీ ఘన రూపంలోకి మారేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వ్యాకోచిస్తుంది వాటర్. సో తద్వారా ఏమవుతుంది? డెన్సిటీ, సాంద్రత అనేది తగ్గడం వల్ల ఆ పైన ఆ 0 degrees దగ్గర ఘన ఫామ్లోకి ఏదైతే మారిన ఆ ఐస్ ఫామ్ ఉందో అదంతా కూడా పైన చేరుతుంది. కింద 4 degrees Celsius 3 degrees Celsius అట్లా ఉంది కదా, అక్కడ ఏమవుతుంది? 4 degrees Celsius దగ్గర మనకి వాటర్ ఫామ్లో ఉంటుంది. సో దాన్ని ఇంకా తగ్గిస్తున్న కొద్దీ పైన గడ్డగడతా ఉంటుంది. బట్ కింద మాత్రం ఆ 4 degrees Celsius టెంపరేచర్ ఎప్పుడైతే ఉందో అక్కడ వాటర్ ఫామ్లోనే ఉండడం జరుగుతుంది. సో మనకి డెన్సిటీ, సాంద్రత వల్ల ఏమవుతుంది? ఈ ఘన పదార్థంలో ఉన్న వాటర్ పైన తేలుతుంది, కింద వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఆ వాటర్లోనే మనకి జలచరాలు, చేపలు కానీ మనకి సీ యానిమల్స్ అన్నీ కూడా మనకి అక్కడ నివసిస్తూ ఉంటాయి. అడిగారండి, ఈ క్వశ్చన్ అడిగారు, ఏ డిగ్రీ సెల్సియస్ ద్వారా నుండి మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే 4 degrees Celsius అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు ఇది ఎంత మంచి ఆథర్ బుక్లో కూడా దొరికింది, ఎన్సీఆర్టీ బుక్లో మనకి లభిస్తుంది ఈ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. సో దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఘనీభవన స్థానము, ఫ్రీజింగ్ పాయింట్ ఏ డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి ఘనంలో ఉంటుందంటే 0 degrees Celsius నుండి తగ్గిస్తున్న కొద్దిగా ఘన రూపంలోనే ఉంటుంది. మైనస్లు అన్నీ కూడా మనకి ఘన రూపంలోనే ఉంటుంది. సో అది ఇక్కడ నుండి స్టార్ట్ 0 degree నుండి. ద్రవీభవన స్థానము, మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానం అంటే 0 degrees Celsius నుండి పైకి వెలిగిన కొద్ది, అంటే ప్లస్లో ఉన్నప్పటికీ అది మనం మెల్టింగ్ చేయడమే కదా,
అప్పుడు ద్రవీభవన స్థానం అంటారు దీన్ని కూడా 0 డిగ్రీ సెల్సియస్. అండ్ బాష్పీభవన స్థానము అంటే ఎవాపరేట్ అయ్యేది ఎప్పటి నుండి, నీరు మరుగు స్థానము బాయిలింగ్ పాయింట్ అని 100 డిగ్రీ సెల్సియస్ అని అంటారు. ఈ 100 డిగ్రీ సెల్సియస్ వరకు బాగా మరుగుతూ ఉంటుంది. అంటే ఇక అప్పటి నుండి ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి అనుకూలంగా 0 డిగ్రీ సెల్సియస్ అనే ఇవ్వరు, జస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. ఫ్రీజింగ్ పాయింట్ ఎన్ని డిగ్రీ ఫారెన్ హీట్ అన్నాడు అనుకోండి, అరే మనకు 0 డిగ్రీ సెల్సియస్ తెలుసు, ఫారెన్ హీట్ తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడండి, డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్ హీట్స్కి ఫార్ములా ఇది. డిగ్రీ సెల్సియస్ ఇంటూ 9/5 ప్లస్ 32 ఈక్వల్ టు డిగ్రీ ఫారెన్ హీట్. అంటే 0 డిగ్రీ సెల్సియస్ అంటే ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ 0 రాసుకోవాలి ఇంటూ 9/5 ప్లస్ 32. అప్పుడు ఇది మొత్తం 0 అవుతుంది, ఓన్లీ 32 ఉంది. ఇది 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఓకేనా? సో ఈ విధంగా. సో ద్రవీభవన స్థానం ఏంటిది, 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. మరి బాష్పీభవన స్థానం ఏమవుతుంది, అప్పుడు 100 ఇంటూ 9/5 ప్లస్ 32 అవుతుంది. 5 5 20 2 9 180. 180 ప్లస్ 37 217 32 కదా, 212 డిగ్రీ ఫారెన్ హీట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది తెలియజేయాల్సి ఉంది. చాలా ఇంపార్టెంట్ మన కంటెంట్ అయితే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ముందు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.